టీవీ9 గానీ, ఎన్టీవీ వాళ్ళు పెట్టిన దాంట్లో గానీ, టీవీలలోకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో గానీ, నాకు రాబడి ఎంతుంది, పోబడి ఎంతుంది, నాకంతా తెలుసు, నేను అన్నీ చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఈ మీడియా ఏదైతే ఉందో మీడియా బక్వాస్ మీడియా, మెయిన్ మీడియా అంతా ఫాల్తు మీడియా. వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఆడ ఛానల్లో పోయి కూర్చొని మాట్లాడిన వాళ్ళ మాటలు కూడా నమ్మొద్దు. ఈయన చెప్పడం చెప్పాడు కదా, నేను మాఫీ చేస్తా అని చెప్పేసి. ఏం మాఫీ చేస్తాడు? అవన్నీ మాఫీ చేయకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వమనండి. అవన్నీ ఏం అవసరం లేదు. ఏ పథకాలు అవసరం లేదు. జనాలకు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వమని చెప్పండి. అన్కండిషనల్గా ఉచిత విద్యా వైద్యం ఇవ్వమనండి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా కంటి డాక్టర్ అని, పంటి డాక్టర్ అని, చెవి డాక్టర్ అని 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ స్కూళ్ళలో తనిఖీ చేయడానికి వస్తున్నాయి మేము చదువుకునేటప్పుడు. ఇవి ఎవ్వడు వస్తలేడు ఇప్పుడు. జనాల పసిపిల్లల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. టీవీ9 కానీ, ఎన్టీవీ వాళ్ళు పెట్టిన దాంట్లో కానీ, టీవీలలోకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ, నాకు రాబడి ఎంతుంది, పోబడి ఎంతుంది, నాకు అంతా తెలుసు, నేను అన్నీ చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఈ మీడియా ఏదైతే ఉందో మీడియా బక్వాస్ మీడియా, మెయిన్ మీడియా అంతా ఫాల్తు మీడియా. వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఆడ ఛానల్లో పోయి కూర్చొని మాట్లాడిన వాళ్ళ మాటలు కూడా నమ్మొద్దు. ఈయన చెప్పడం చెప్పాడు కదా, నేను మాఫీ చేస్తా అని చెప్పేసి. ఏం మాఫీ చేస్తాడు? అవన్నీ మాఫీ చేయకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వమనండి. అవన్నీ ఏం అవసరం లేదు. ఏ పథకాలు అవసరం లేదు. జనాలకు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వమని చెప్పండి. అన్కండిషనల్గా ఉచిత విద్యా వైద్యం ఇవ్వమనండి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా కంటి డాక్టర్ అని, పంటి డాక్టర్ అని, చెవి డాక్టర్ అని 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ స్కూళ్ళలో తనిఖీ చేయడానికి వస్తున్నాయి మేము చదువుకునేటప్పుడు. ఇవి ఎవ్వడు వస్తలేడు ఇప్పుడు. జనాల పసిపిల్లల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు.